నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఈ 2026 సంవత్సరం ఉత్సవాలకైతే సిద్ధమవుతున్నారు. మరి ఈ సంవత్సరం భక్తులకు ఏ రూపంలో దర్శనం ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ మహా గణపతి ముందైతున్నాము. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి అయితే 5 ముఖాలు అంటే సంకష్టహర రూపంలో పంచముఖంతో అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మరి ఆ పంచముఖాలు దేనికి సంకేతం అని అంటే, దేనికి నిదర్శనం అంటే అగ్ని, వాయువు, జలం, భూమి ఇట్లా వాటికి సంకేతంగా తీసుకోవడం అనేది జరుగుతుందట. మనం ఈసారి ప్రత్యేకంగా చూసినట్లయితే వినాయకుడికి, మన ఖైరతాబాద్ వినాయకుడికి, ఈ పంచముఖ వినాయకుడికి కుడి సైడ్ అయితే సోమనాథ్ జ్యోతిర్లింగం సుమారు 15 అడుగుల ఎత్తుతోటైతే కుడివైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమ వైపు చూసినట్లయితే ఇటు మనం పక్కకు చూడొచ్చు, ఎడమ వైపు చూసినట్లయితే కాళీమాత రూపంని కూడా ఇక్కడ తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మరి వినాయకుడికి సంబంధించి వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే దశలోనే ఉంది. మనం చూడొచ్చు ఆల్రెడీ వినాయకుడి యొక్క కాళ్ళు కూడా పూర్తయిపోయినాయి. పైన చూసినట్లయితే బొజ్జ అంటారు కదా, వినాయకుడి బొజ్జ కూడా పూర్తయిపోయింది. ఇక్కడ పక్కన చూసినట్లయితే వినాయకుడి యొక్క ముఖం, తొండం కూడా తయారవుతుంది. అటు సైడ్ చూసినట్లయితే కిరీటం కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వినాయకుడి యొక్క చేతులు కూడా తయారవడం అనేది జరుగుతుంది. ఆ చేతులు పూర్తయిన తర్వాత ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఈ వర్క్ ఏంటంటే ఈ వెల్డింగ్ ఐరన్ కి సంబంధించిన వర్క్ పూర్తయిన తర్వాత సుమారు ఇంకో 30 నుంచి 40 మంది మనకు కే గణపతి అంటారు కదా, అంటే పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ గణపతి అన్న విధంగా తీసుకుంటారు కదా. తమిళనాడు నుంచి వర్కర్స్ అయితే వచ్చి మిగతా వర్క్ అయితే ఫినిష్ చేస్తారంటే మరి మన వినాయక చవితి వరకు ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు చూడొచ్చు దాదాపు ఇక్కడ 20 మంది వరకు అయితే పని చేయడం అయితే జరుగుతుంది. మరి ఇంకా కొన్ని రోజుల్లో మన ఖైరతాబాద్ గణపతి వినాయకుడు అయితే దర్శనం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సంవత్సరం వినాయకుడు ఎన్ని అడుగుల ఎత్తుతోటి దర్శనం ఇస్తారు అంటే, మన ఉత్సవ కమిటీ ఏదైతే ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ ఉందో వాళ్ళు ఆల్రెడీ కర్ర పూజ చేసి ఆ రోజే ప్రకటించడం జరిగింది. 69 అడుగుల ఎత్తుతోడైతే ఈసారి పంచముఖం మరియు 5 నాగపడుగులతో అయితే దర్శనం ఇవ్వనున్నారు. మరి భక్తుల సౌకర్యార్థం ఆల్రెడీ పనులు కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. అలాగే ఇంకా ఈ వినాయకుడికి సంబంధించి మరి వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వినాయకుడిని ఇంత పెద్దగా తయారు చేయడానికి కారణం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ శిల్పి కూడా ఉన్నారు. ఈ ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేస్తారో ఆ శిల్పి కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా వివరాలన్నీ తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన కన్వీనర్ సందీప్ రాజ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడి ఇక్కడ మొత్తం వివరాలు తెలుసుకుందాం. అసలు వినాయకుడు ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎందుకు స్టార్ట్ చేసిరు, మరి ప్రతి సంవత్సరం వినాయకుడి యొక్క సైజ్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు, దానికి కారణం ఏంటో కూడా సార్ మాటల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నా పేరు సందీప్ రాజ్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నేను. ఈ వినాయకుడు 1954లో స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సంవత్సరము 72వ సంవత్సరము 69 అడుగుల వినాయకుడు తయారు చేస్తున్నామమ్మా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము ఏదో ఒక రూపం, ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపం. ఈ సంవత్సరము పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేసినాము. ఒకవైపు శివలింగము, ఒకవైపు కాళీమాత విగ్రహం ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 150 మంది కార్మికులు. నిర్జల ఏకాదశి రోజు మొదలైంది. ఫస్ట్ షెడ్ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ నుండి కార్మికులు వచ్చి 20 మంది దాకా షెడ్ వేశారు. తర్వాత బందర్ నుండి, మచిలీపట్నం బందర్ నుండి నాగబాబు వాళ్ళ టీం వచ్చి వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి వాళ్ళ 20 రోజులు అయింది. దీని తర్వాత చెన్నై నుండి కళాకారులు వస్తారు, మట్టి కళాకారులు. ఒరిస్సా నుండి జోగారావు గారు వస్తారు. దాని తర్వాత ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అంటే ఒక వారం టైం పడుతుంది. వినాయక చవితికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. దీన్ని తయారు చేయడానికి దాదాపు 150 మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడుతూనే ఈ వినాయకుడు తయారవుతుంది. దీని ఎత్తు 69 అడుగుల వినాయకుడు, దీని వెడల్పు 22 అడుగుల వినాయకుడు. దీని వెయిట్ అనేది దాదాపు 45 టన్నుల వెయిట్ ఉంటుంది. 20 టన్నుల వరకు స్టీల్ ఉంది ఇప్పటి వరకు. ఇది భారీ గణనాథుడు. ఖైరతాబాద్లో
అతిపెద్ద వినాయకుడు, ఈ ప్రపంచం రికార్డు సృష్టించినము. ఈ వినాయక చవితి వరకు కంప్లీట్ అవుతుంది. సరే, అయితే ఇప్పుడు ఈ వినాయకుడు మట్టితో తయారు చేస్తారు కదా, మరి మట్టితో తయారు చేసిన ఇక్కడ ఉన్న స్పేస్ నుండి ఇప్పుడు మన ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి కదా, దానికి ఏర్పాట్లు చేశారా? గవర్నమెంట్ వాళ్ళు మాకు ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. 4వ నంబర్ ప్లాట్ఫారము ట్యాంక్ బండ్ దగ్గర ఆపోజిట్ ఎన్టీఆర్ మార్గులో ఉంటుంది. 4వ నంబర్ ప్లాట్ఫారము. మట్టి విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తాము. దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు మనకు. సరే, అయితే ఇప్పుడు ఇన్ని టన్నుల ఐరన్ అనేది వాడుతున్నారు కదా, మరి ఐరన్ తర్వాత ఏం చేస్తారు? ఇది మేము అందులో నిమజ్జనం చేసిన తర్వాత ఒక 5 days తర్వాత కొంచెం ఆ టన్ అంతా మిగతా అంతా అందులో మెల్ట్ అయిన తర్వాత దాన్ని తీసేసి ఆ పూజ చేసి అక్కడి నుండి దాన్ని ఆ మధ్య భాగం నుండి తీసేస్తాం. ఒక ప్లేస్ ఒకటి మిగులుతుంది, మిగతాదంతా మేము తీసుకెళ్తాం. మేము స్లాబ్ వేసేస్తాం. మనం ప్రతి వినాయక చవితి రోజు మొత్తం కొత్త స్టీలే పెడతాం. దీనికి పాతది ఏమి ఉండదు. కర్రలతో సహా, స్టీల్తో సహా, మట్టితో సహా కొత్తదే పెడతాం వినాయకుడికి. అంత మొత్తం ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? 72 సంవత్సరాల నుండి 71 సంవత్సరం ఎలాంటి ఇబ్బంది జరగలేదు. భక్తులు ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చేదానికి మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. బారికేటింగ్ చేస్తాము. ప్రభుత్వ సహకారం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, వాలంటీర్స్, సీసీ కెమెరాలు అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తాము. భక్తులు ఎలాంటి ఇబ్బంది కాకుండా దర్శనం చేసుకోవచ్చు. సరే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వినాయకుడు అంటేనే లడ్డు కదా, అంటే లడ్డు ప్రత్యేకత కదా. ఇంకా ఈ ఖైరతాబాద్ వినాయకుడికి కూడా లడ్డుకి ప్రత్యేకత ఉంటుంది. మరి ఇంత భారీ వినాయకుడికి ఆ లడ్డుని ఎలా అమర్చుతారు, ఎక్కడ తయారు చేస్తారు? భారీ గణనాథునికి మేము తయారు చేయం. ఎప్పటికీ భక్తులే మనకు మల్లిబాబు గారు, తాపేశ్వరం నివాసి మల్లిబాబు గారు అని తాపేశ్వరం నుండి వచ్చిన వాడు భగవంతునికి 6 టన్నుల వరకు లడ్డు పెట్టిండు. ఆ భగవంతుని అస్తాల పైన పెట్టినాం మేము. దాన్ని మాత్రం మేము పంచడానికి చాలా ఇబ్బంది అయింది 5 సంవత్సరాల క్రితము. అందుకనే మేము ఏం చేసినాం, భక్తులకు ఎవరు తెచ్చినా కానీ భక్తులు భగవంతుని పాదాల దగ్గర పెట్టి అప్పుడే పంచేస్తాం. దాన్ని మేము వేలం పాట వేయము. భక్తులకు వాళ్ళు తెచ్చిన దానికి అప్పటిదప్పుడు మేము పనిచేస్తాం. మేము ఈ గణేశుని దగ్గర అట్లాంటి మాత్రం ఉంటుంది. 6 టన్నులు 5 టన్నులు మల్లిబాబు గారు చేశారు. దాని తర్వాత మన మైదీపట్నం నివాసి గారు అతను కూడా ఒక 2 టన్నులు 3 టన్నుల గారు తెచ్చారు. ప్రతి సంవత్సరము 2-3 టన్నులు తెస్తారు. అక్కడ భగవంతుని పాదాల దగ్గర పెట్టి అప్పుడే పనిచేస్తాం మేము. అంటే ఈ 9 రోజుల పూజలు అందుకున్న తర్వాత పనిచేస్తారా, లేకపోతే భక్తులు సమర్పించిన వెంటనేనా? లేదమ్మా, లేదు. తెచ్చిన రోజు భక్తు రోజు అదే రోజు ఆ భక్తునితోనే పనిచేస్తాం. మేము 2-3 రోజులు పెట్టాము. అట్లా 9 రోజులు మాకు ఇబ్బంది అవుతుందమ్మా. అది 6 టన్నుల లడ్డు పంచడానికి ఇక్కడ నుండి దగ్గర రైల్వే గేట్, ఐసిఐసి బ్యాంకు మెయిన్ రోడ్ దాకా లైన్ ఉంటే లాఠీ చార్జ్ అయింది. పంచడానికి ఇబ్బంది అయింది మాకు. అందుకని మేము అదే రోజు భక్తులు వస్తారు లక్షలాది మంది, వాళ్ళు అందుకే పనిచేస్తున్నాం. చూసారు కదండి, సార్ అయితే మనకు చెప్పారు ఏంటంటే వినాయకుడిని ఎప్పటి నుండి ఇక్కడ చేస్తున్నారు, నిలబెడుతున్నారు అంటారు కదా, ప్రతిష్ఠిస్తున్నారు. వినాయకుడి యొక్క చరిత్ర మొత్తం మనకు చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా కొన్ని రోజులలో వినాయక నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ లోపు ఒక వినాయక చవితికి 2 రోజుల ముందే మొత్తం అన్ని వినాయకుడికి సంబంధించిన పనులు పూర్తవుతాయంటే వినాయకుడిని కూడా అందుబాటులోకి తీసుకొస్తారండి. ఇంకా వర్కర్స్ రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఐరన్ వర్క్ జరుగుతుంది. ఐరన్ అయిపోయిన తర్వాత మట్టి ఉంటది. మట్టి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలరింగ్ ఉంటది. మొత్తం మనం చూసినట్లయితే ఈకో ఫ్రెండ్లీ గణపతి అన్నట్టు, అంటే పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కలుషితం అట్లాంటివి కాకుండా వాటర్ కూడా తీసుకుపోయి డైరెక్ట్ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారు కదా, ఎలాంటి పొల్యూషన్ రాకుండా మట్టి గణపతిని అందులో మెల్ట్ అయ్యే విధంగా అయితే తయారు చేస్తారంట. మరి చూడాలి, ఇంకా కొన్ని రోజులలో వినాయకుడు అయితే ఎంతో అద్భుతంగా మన ప్రజలందరికీ దర్శనం ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ.